హాయ్ అండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ చికెన్ జాయింట్ ఫ్రై. చాలా ఈజీగా టేస్టీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. దీనికోసం నేను 2 చికెన్ జాయింట్స్ తీసుకున్నాను. వాటిని మంచిగా వాష్ చేసుకొని ఆ తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం నిమ్మరసం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పెరుగు. పెరుగు తక్కువే వేసుకోండి, ఎక్కువైతే మళ్ళీ మనకి లిక్విడ్లా అయిపోతుంది. ఆ తర్వాత కరివేపాకు, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. అంతే అండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్ జాయింట్స్కి మంచిగా పట్టేలాగా ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక 30 మినిట్స్ పక్కన పెట్టి వదిలేయండి, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ 2 చికెన్ జాయింట్స్ని వేసి మంచిగా అటు ఇటు కదుపుతూ ఫ్రై చేయాలండి. ఇక్కడ ఆయిల్ బాగా మరిగిన తర్వాతే వేయండి. ముందుగా వేస్తే చికెన్ అంటుకుపోతుంది. 5 మినిట్స్కి అటు ఇటు కదుపుకుంటూ ఉండండి. నేను ఇక్కడ ఒక ప్లేట్ మూత పెట్టుకున్నానండి. ఇలా పెట్టడం వల్ల బయట క్రిస్పీగా ఉంటుంది, లోపల జ్యూసీగా వస్తుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది చికెన్ అనేది. మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే లోపల చికెన్ అనేది కుక్ అవ్వదు, బయట మాత్రం మాడిపోయినట్టు అయిపోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టే మాత్రమే కుక్ చేసుకోండి. మనకి వేడివేడిగా చికెన్ జాయింట్స్ రెడీ అయిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చిని నిలువుగా చీరుకొని ఫ్రై చేసుకోండి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకును కూడా ఇదే ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఈ చికెన్ జాయింట్స్ పైన కొద్దిగా సాల్ట్, కొంచెం గరం మసాలా వేసి కలుపుకోండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది అన్నది మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.